హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన ఛానల్లో నేను నార్మల్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే నేను వీడియోలో చూపిస్తాను మీకు. సో చూసేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు మరింత బూస్టింగ్ అనేది వస్తుందన్నమాట. సో మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను వచ్చేసి కట్ వర్క్ డిజైన్ తీసుకుంటున్నాను కాబట్టి నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను అండ్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. ఆర్మ్ హోల్ అయితే ఇక్కడ నేను 6 తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ మనకి 3 ఇంచెస్ 6 వచ్చింది కదా. సో ఇక్కడ మనకి షోల్డర్ లెంత్ ఏదైతే తీసుకుంటున్నామో అంతే లెంత్ ఎగ్జాక్ట్గా ఆర్మ్ హోల్ కూడా తీసుకోవాలన్నమాట. 7 వస్తే 7 తీసుకోండి, 6 వస్తే 6 తీసుకోండి, 5.5 వస్తే 5.5 తీసుకోండి. అప్పుడైతేనే మీకు చెస్ట్ అనేది ఖచ్చితంగా కూర్చుంటుంది, షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ మెజర్మెంట్స్ ప్రకారం తీసుకుంటున్నాను. నాకు సైజ్ వచ్చేసి 38 సైజ్ అనమాట. మీకు సైజెస్ అనేవి నేను పక్కన స్క్రీన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి అయితే చూసేయండి. సో మనకి ఇక్కడ ఇంతకుముందు టాప్ అనేది స్టిచ్చింగ్ చేసాం కదా, లైనింగ్ చూసుకోండి క్లాత్ ఎంత వరకు ఉంది అనేది. లెంత్ మనకి లైనింగ్ క్లాత్ అనేది ఒక 5 ఇంచెస్ తక్కువ ఉన్నా పర్లేదనమాట. మెయిన్ క్లాత్ అనేది తగ్గకుండా చూసుకుంటే చాలు. సో మెజర్మెంట్స్ ప్రకారం ఇక్కడైతే నేను కట్ చేసుకున్నాను. మనకి ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి 38 అండ్ హిప్ సైజ్ వచ్చేసి 36 అనమాట మనకి ఇక్కడ. సో నేను ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది తీసుకున్నాను చూడండి. తర్వాత ఏముంది, నెక్స్ట్ ఇంకా కట్ చేసేసుకోవడమే. నీట్గా ఎడ్జెస్ని చూసుకుంటూ కట్ చేసుకోండి, క్లాత్ జరగకుండా చూసుకొని. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కట్స్ అనేవి వస్తాయి కదా. కట్స్ వచ్చే ఇక్కడ ఏం చేయండి, చిన్న టక్ అనేది ఇచ్చుకోండి. ఇలాగా టక్ ఇచ్చుకోవడం వల్ల మనకి కట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది ఈజీగా ప్రాసెస్లో అర్థమైపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ నెక్ డిజైన్ అనేది డ్రా చేసుకుందాం. నెక్ డిజైన్కి వచ్చేసి ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను కదా. సో 3 ఇంచెస్ తీసుకున్నాక ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 5.5 తీసుకుంటున్నా. 5.5 తీసుకొని మళ్ళీ సేమ్ బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇక్కడ బాక్స్లో డ్రా చేసుకున్న తర్వాత దాని లోపల 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇంకొక బాక్స్ అనేది డ్రా చేసుకోండి. 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇంకొక బాక్స్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న దాంట్లో మనం ఏదైతే కట్ డిజైన్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని ఈ బాక్స్లో అడ్జస్ట్ అయ్యేలా డిజైన్ చేసుకోండి. ఇలా డ్రా చేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను వీడియోలో చూపించినట్టుగా డ్రా చేసుకోండి. లేదా మీరు ఇంకేదైనా మోడల్ కావాలనుకుంటే 2 కట్స్ ఇచ్చి లాంగ్ హార్ట్ సింబల్ కావాలి అన్నా కూడా డ్రా చేసుకోవచ్చు ఇందులో. సో నేను ఇక్కడ ఫుల్ కట్స్ డిజైన్ ఇస్తున్నాను, సర్కిల్ కట్ డిజైన్ అనమాట. కింద వచ్చేసి లిటిల్ వాటర్ డ్రాప్ కట్ అనేది ఇచ్చాను. దీన్ని నేను బకరం వేసి డ్రా చేసుకుందామని చెప్పేసి కట్ చేసుకోలేదనమాట. నేను మీకు బకరం వేసాక మళ్ళీ ఒకసారి వీడియో క్లిప్ అనేది పెడతాను. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను నార్మల్ బోట్ నెక్ అయితే తీసుకున్నాను ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా. అండ్ దీనికి నేను బకరం వేసాక వీడియో అనేది చెప్తాను అనమాట. నెక్ డిజైన్స్ అయితే అయిపోయాయి కదా. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టాప్స్ ఇలాగా మనం సపరేట్ పీసెస్ అనేవి తీసి మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీటిని సపరేట్ చేసుకొని ఇలా జాయింట్స్ అనేవి వేసుకోవాలన్నమాట. వీటికి మనం లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఇలా బకరం అనేది యాడ్ చేసి నేను నెక్ డిజైన్ అనేది డ్రా చేసి కట్ చేశాను అనమాట. సో మీకు మళ్ళీ ఇది రివర్స్ చేసుకున్న తర్వాత మనకి ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది చూడండి ఒకసారి. అయితే ఇక్కడ ఏమవుందంటే ఇక్కడ షేడ్స్ ఉన్నాయి. మనకి టాప్ కలర్లో ఇక్కడ షేడ్స్ రావడం వల్ల మనకి డిజైన్ అనేది అంత క్లియర్గా తెలియట్లేదు. అదే ప్లెయిన్ క్లాత్ ఆర్ ప్లెయిన్ డిజైన్ ఉంటే మనకి ఇంకా బాగా డిజైన్ అనేది. సో నేను ఇక్కడ వచ్చేసి టాప్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఏముంది, ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయింట్ చేసి మనం హ్యాండ్స్ వేసుకొని డ్రెస్ కట్స్ అనేవి ఇచ్చేసుకోవాలన్నమాట. సో ఆ క్లిప్స్ అనేవి నేను మళ్ళీ యాడ్ చేస్తాను మీకు, లేదా ఫర్దర్గా ఇంకో వీడియో అనేది కూడా అప్లోడ్ చేస్తాను. సో మనకి టాప్ అయితే ఇలా వచ్చింది చూడండి. మనకి ఇక్కడ ఈ లిటిల్ వాటర్ డ్రాప్ కట్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ ఉక్స్ అనేది యాడ్ చేశాను చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా. సో మనకి ఇలా సింగిల్గా చూస్తే డిజైన్ ఎంత బాగా అనిపిస్తుంది కదా. అదే ప్లెయిన్ క్లాత్ మీద అయితే ఇంకా చాలా బాగుండేమో. సో బెటర్ లైక్ నెక్స్ట్ టైం వేరే క్లాత్ మీద కూడా ట్రై చేసి చూపిస్తాను మీకు. సో నా వీడియో ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాను. బిగినర్స్కి అయితే కొద్దిగైనా యూజ్ అవుతుందని తప్పకుండా ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్ గైస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటా.